హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను మినపపిట్టు చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్తీ రెసిపీ. నడుముకి చాలా బలాన్ని ఇస్తుంది. మెచ్యూర్ అయిన పిల్లలకి రెగ్యులర్గా పెట్టామంటే బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఒక బౌల్లో పొట్టుతో ఉన్న మినప బద్దల్ని వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 3 గంటలు అయితే సరిపోతుంది. ఆ తర్వాత పొట్టంతా పోయే వరకు ఒకసారి వాష్ చేసుకొని ఆ నీటిని మొత్తం వంచేసుకోవాలి. నీళ్ళు అస్సలు ఉండకూడదండి. నీళ్ళు ఉంటే మనకు కొంచెం లూజ్ అయిపోతుంది. కాస్త నీళ్లు లేకుండా చూసుకొని టైట్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గారెపిండిలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంది ఇలా స్టీమర్లో వేసుకోవాలి. మీ దగ్గర ఇటువంటి స్టీమర్ లేకపోతే ఏదైనా గిన్నెలో పెట్టి కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ కుక్కర్లో కూడా ఇడ్లీ పాత్రలో కొంచెంగా వేసుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా హోల్స్ పెట్టామంటే ప్రాపర్గా మనకి కుక్ అవుతుంది. ఒక పావు గంట సేపు స్టీమ్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేత్తో మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత 1 కప్పు పప్పుకి 1/2 కప్పు బెల్లం పొడి సరిపోతుంది. 1/2 కప్పు బెల్లం పొడి వేసుకొని చాలా మెత్తగా మెదుపుకోవాలి. తీపి బ్యాలెన్స్గా తినేవాళ్ళైతే 1 కప్పు పప్పుకి 1/2 కప్పు బెల్లం పొడి సరిపోతుంది. తీపి బాగా ఇష్టపడే వాళ్ళైతే 1/3 కప్పు వరకు వేసుకోవచ్చండి. కొంచెం కరిగించిన నేతిని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి అంతగా ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకోవాలి. ఫ్రెష్గానే బాగుంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి అంత టేస్ట్ అనిపించదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.